అక్క మా ఆయన ఎవరితోనో తిరుగుతున్నాడేమని అనుమానంగా ఉందే. నువ్వేం టెన్షన్ పెట్టుకోకు చెల్లి. ఈ మగాళ్ళు ఆర్టీసీ బస్సులు అంటోళ్ళు. పగలంతా రోడ్డు మీద ఎంత తిరిగినా రాత్రికి రావాల్సింది డిపోకే. ఒరే మంకీ డాంకీ నేరే, అసలు నీ గురించి నీ ఫీలింగ్ ఏంట్రా? నువ్వు అదాని అనుకుంటున్నావా లేదా అంబానీ అనుకుంటున్నావా? రీల్స్ కి రియాక్ట్ అయితే నీ సొమ్మేం పోతరా? నీ కోసం ఇన్స్టాగ్రామ్ లో టాప్ రేటెడ్ రీల్స్ అన్ని సేకరించి వాటిలో నీ మూడుకి సెట్ అయ్యేవన్నీ ఫిల్టర్ చేసి కామెడీ, ఎమోషన్, ఇన్ఫర్మేషన్, టిఎఫ్ఐ, ట్రెండింగ్, ఆఖరికి 18+ కూడా అన్ని కేటగిరీస్ లో నీకు సర్వీస్ చేస్తుంటే చూసి వదిలేస్తావా? ఒక లవ్ సింబల్, ఒక థమ్స్ అప్, ఒక లేదంటే ఒక రిప్లై పాడేస్తే నీ మొబైల్ స్క్రీన్ ఏమన్నా అరిగిపోద్దా? ఓనీ నువ్వు డొనాల్డ్ ట్రంప్ అంత బిజీ పర్సనా? లేదా నువ్వు బిజీ అనుకోవాలని మేము అనుకోవాలని నువ్వు అలా చేస్తావా? ఇంకోసారి రీల్స్ కి రియాక్ట్ అవ్వలేదనుకో, నీ ముఖాన్న లైటర్ మచ్చాగడి మొఖానుకో, ఆ చుట్టపర్తి ఆరోగడి మొఖానుకో నాశనం చేసి వదిలేస్తాను. దెబ్బకి ట్రెండింగ్ అయిపోతావు. ఫ్రెండ్స్, మీ దాంట్లో కూడా ఇలా రీల్స్ కి రియాక్ట్ అవ్వని జీ బలుపు ఫ్రెండ్ అవడం ఉంటే అంటే వస్తే మనకు పెళ్ళై 5 సంవత్సరాలు ఇట్టే గడిచిపోయే. పెళ్ళై 5 సంవత్సరాలు ఇట్టే మీకు గడిచిపోయేమో. నాకు నీకు సేవలు చేస్తూ చేస్తూ, ఇంట్లో చాకిరీ చేస్తూ చేస్తూ, నీ అమ్మతో మాటలు పడుతూ పడుతూ, మన పిల్లల ముడ్లు కడుగుతూ కడుగుతూ గడిచాయి. హలో, ఫోన్ తీసుకెళ్లి మీ సీటుకి. ఇంతకీ మీరెవరు సారు? నేను ఆయనకి తెలుసు. అర్జెంట్ అని చెప్పు. పేరు చెప్పకుండా ఫోన్ ఇస్తే మా సేటు కోపడతారు. ఏయ్, బాయ్ నుంచి ఫోన్ అని చెప్పు. ఎవరికి బాయి? మా సేటుకు బాయా? చెట్టు పెళ్ళానికి బాయా? నేను ఖల్లీదిని మాట్లాడుతున్నాను. ఇంతకే నువ్వేం చేస్తావు? నా గురించి తెలీదా నీకు? టీవీలో చూడలా? టీవీలోనా? ఏ సీరియల్లో వస్తా? మారుతుంగా సాలి. కేకరేకొచ్చా? నేను రహితుందే ఫోను. సరే, మీ సేట్ ఇంట్లో ఉన్నాడా లేడా? ఇంట్లో లేడు, బయటకెళ్ళాడు. కార్ బయట ఉంది. నా మనిషి బయటే ఉన్నాడు. నోరు మూసుకొని సేటికి ఫోన్ ఇవ్వు. మా సేటుకి 10 కార్లున్నాయి. ఏ కార్లో ఉంటాడో, ఎక్కడికి పోతాడో నీకేం తెలుసు? సరే, నంబర్ చెప్తాను, రాసుకొని సేట్ వచ్చాక ఇవ్వు. చెప్పు. 00 తెలుగులో చెప్ప. 0. కమేన్. నమస్తే మేడం. నమస్తే, కూర్చోండి. చెప్పండి. నువ్వే చెప్పు. ఇదిగో అది మేడం పరిస్థితి. మరేం పర్వాలేదు, ఇలాంటి కేసులు మా సర్వీస్ లో చాలా మందిని చూసాం. అయితే వాళ్ళ పేర్లు చెప్పు. కొంచెం కోపపడకుండా మా వాడికి ఎలాగైనా నయం చేయండి మేడం. చిచ్చి, నాకు అసలు కోపమే రాదండి. అయితే ఇవిడ ఉప్పు కారం వాడదనుకుంటా. మేడం, సరే, ఆను. ఫస్ట్ ఆనా సెకండ్ ఆనా? నోరు తెరువు అంటున్నా. నేను ఆల్రెడీ మంచినీళ్ళు తాగా మేడం. సింగిల్ గా ఏమైనా కూర్చుంటున్నావా? బాత్రూమ్ లో కూర్చుంటున్నా మేడం. నైట్ ఏమైనా పీడకలలు వస్తున్నాయా? పడుకుంటే వస్తున్నాయి మేడం. నువ్వు ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడితే నేను వైద్యం ఎలా చేయాలరా? పేషెంట్ అనుకొని చేయండి. ఇదేంటి బావా, జనం ఎంత తెక్కలతనంగా ఉన్నారు? ఏమైందిరా? పార్క్ కి డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కొని బెంచ్ల మీద కూర్చోకుండా వెళ్ళి పొదల్లో ఇరుక్కుంటున్నారు. ఏంది బావా? ఏంటి అలా చూస్తున్నావు? బయట బెంచ్ల మీద కూర్చోవచ్చుగా. బుచ్చి, కొంతమంది టికెట్ కొని పార్క్ లోకి వచ్చేది ఆ పొదల్లో కూర్చోటం కోసం. మరి అయితే మనం కూడా కూర్చుందాంపా. మనం కూర్చునే టైం దాటిపోయిందిలే. ఏం కాదు, సాయంత్రం 7:30 దాకా ఉందంట టైం. నీకేమైనా పుట్టిందా ఏంది? మనం పొదల్లోకి పోవడం ఏంది? ఏం కాదులే, కూర్చుందాం రా బావా. కూర్చొని నవ్వుతా. అబ్బా నిజం చెప్పు, నన్ను చేసుకోకముందు నువ్వెవరితో పొదల్లో కూర్చోలేదా? లేదు, అమ్మయ్య, నాకు ఈ పొదల గదులు నచ్చవు. అందుకే గడ్డాముల్లోకి పోయేవాళ్ళు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న.
అమ్మ సునీతని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానే. సునీత ఎవరు? సుబ్బారావు డాటర్. సుబ్బారావు ఎవరు? సునీతాస్ ఫాదర్. అసలు వాళ్ళిద్దరెవరు? ఫాదర్ అండ్ డాటర్. వాళ్ళిద్దరెవరు నాకు తెలీదు. నీకు తెలియాల్సిన అవసరం లేదులే గాని పెళ్లి చేసుకుంటాను, వచ్చి అక్షంతలు చాలు.